సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమస్యల్లో నెపోటిజం ఒకటి. చాలా మంది ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడారు. సినీ వారసుల వల్ల చాలా మంది అవకాశాలు కోల్పోయారు కూడా. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ హఠాన్ మరణం నెపోటిజంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నటనలో ప్రతిభ కనబరుస్తున్న వారిని కాకుండా వారసత్వం ద్వారా సినిమా అవకాశాలు అందుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. గతంలో చాలా మంది సినీ నటులు బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు నెపోటిజం కారణంగా తాను ఎదుర్కొన్న సమస్య గురించి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు టాలీవుడ్ ను ఏలింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రకుల్. అలాగే దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, నేను కూడా నెపోటిజం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. నన్ను సంప్రదించి కూడా ఆ తర్వాత మరొకరిని తీసుకున్నారు. కానీ నేను దేనిని ద్వేషించే వ్యక్తిని కాదు. మా నాన్న ఆర్మీలో ఉన్నారు. నేను ఒకవేళ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుని ఉంటే నాకు సహాయం చేసి సలహాలు ఇచ్చేవారు. అలాగే ఇండస్ట్రీలోనూ జరుగుతుంది. అది తప్పు అని చెప్పలేమని రకుల్ ప్రీత్ సింగ్ నెపోటిజానికి అనుకూలంగా మాట్లాడింది.